ఈ ప్రశస్తమైన సమయం బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నా. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. జాగ్రత్తగా మాటలు వింటూ దేవుని సన్నిధిలో మనం ఆయన వాక్కులను విందాం. ఈ సంవత్సరానికి ఇది చివరి ఆదివారం. శుక్రవారం రోజు జనవరి 1 ఉంటుంది. కాబట్టి సంవత్సరాంతము గురించి నేను మాట్లాడతాను. సంవత్సరంలో ఈ అంతమును గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కరూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించండి, స్మరించుకుందాం. ప్రతి ఒక్కరికి ఒక ప్రశ్న ఉంటుంది. ఏమని అంటే, గత కాలంలో నేను నష్టపోయాను, గత సంవత్సరంలో నేను చేయవలసిన పని చేయలేకపోయాను, గత కాలంలో ఎంతైతే రాబడి రావాలో అంత రాబడి రాలేదు, గత కాలంలో ప్రియమైన వారిని నేను కోల్పోయాను, గత కాలంలో సర్వాన్ని ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని అనారోగ్య పాలయ్యాను అని మనం అనుకుంటాం. అపోస్తలుడైన పౌలు ఏ విధంగానైతే సమస్తాన్ని తనకు నష్టంగా ఎంచుకుంటున్నాడో ఆ మాటలు మనం ధ్యానిస్తాం. సంవత్సర అంతంలో నేనేం చేశాను, 12 నెలలు నేనేం చేశాను, 365 రోజులు నేనేం చేశాను. ఈ సంవత్సరాలు గతిస్తున్నాయి, సంవత్సరాలన్నీ వచ్చిపోతున్నాయి. లాస్ అయ్యాను, అన్ని విషయాల్లో నేను లాస్ అయ్యాను, లాభం లేదు, నష్టపోయాను అనే ఆలోచన ఉంటాను. ఈ వాక్కుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం వాక్యం ధ్యానించుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. ఆయనను ఏవేవి నాకు లాభకరమై ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తము నేను వేటినైతే నాకు లాభకరమని అనిపించిందో నేను క్రీస్తు నిమిత్తమై నేను వాటిని నష్టంగా ఎంచుకున్నాను. ఏమి లాభము అంటే, బిజినెస్ చేస్తే లాభము. ఒక మాట మాట్లాడడం వల్ల మనకు లాభం కలగవచ్చు. మధ్యవర్తి ఉండడం వల్ల మనకు లాభం కలగవచ్చు. ఒక వ్యక్తి మీద చెడు చెప్పడం వల్ల మనకు లాభం కలగవచ్చు. లేదా ఒక వ్యక్తికి హాని కలిగించడం వల్ల మనకు లాభం కలగవచ్చు. లేదా ఒక కుటుంబం మీద వ్యతిరేకమైన మాటలు చెప్పడం వల్ల మనకు లాభకరం ఉండవచ్చు. కానీ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు, చదవాలి మళ్ళీ ఒకసారి. ఆయనను ఏవి నాకు లాభకరమై ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తమై నేను నష్టంగా ఎంచుకుంటున్నాను. హల్లెలూయా. క్రీస్తు నిమిత్తమై నేను నష్టపోయినా పర్లేదు. నేను ఒక మధ్యవర్తి ఉండడం వల్ల నేను సంపాదించవచ్చు, బిజినెస్ చేయడం వల్ల నేను సంపాదించవచ్చు, తప్పుడు మాటలు చెప్పడం వల్ల నేను సంపాదించవద్దు, ఇతరులకు వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల నేను సంపాదించవచ్చు. ఆయనను అవన్నీ నాకు లాభకరమే, అయినప్పటికీ క్రీస్తు నిమిత్తమే నేను వాటన్నిటిని నష్టంగా ఎంచుకుంటున్నాను. హల్లెలూయా. చదువు హల్లెలూయా. ఈ సంవత్సరం అంతా నేను నష్టపోయాను, ఈ సంవత్సరం అంతా కోల్పోయాను, ఈ సంవత్సరం అంతా సమస్తం నేను కోల్పోయాను, శాంతిని కోల్పోయాను, సమాధానాన్ని కోల్పోయాను, ఆరోగ్యాన్ని కోల్పోయాను, నెమ్మదిని కోల్పోయాను, ఆ విశ్వాసాన్ని కోల్పోయాను అని మనం అనుకుంటే, కానీ పౌలు ఏమంటే, ఏది నాకు లాభకరమో నేను క్రీస్తు నిమిత్తమై నష్టపోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి సన్నిధికి వెళ్తే అబద్ధం ఆడద్దు, దేవుడి సన్నిధికి వెళ్తే తప్పుడు ఆలోచనలు ఉండద్దు, దేవుడి సన్నిధికి వెళ్తే అపవిత్రమైన ఆ క్రియలు మనం చేయొద్దు అని, ఈ క్రియల వల్ల మనం నరకానికి పోతాం. కాబట్టి ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఏదైతే నాకు లాభకరమో వాటిని నష్టంగా
ఎంచుకొనుచున్నాను. మళ్ళీ 8వ వచనం చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తమును నష్టంగా ఎంచుకొనుచున్నాను. నేను నష్టంగా ఎంచుకుంటున్నాను. లాభకరమైన విషయంలో నేను నష్టంగా ఎంచుకుంటున్నాను. అతి శ్రేష్టమైన క్రీస్తుని గురించిన జ్ఞానం నిమిత్తమై సమస్తాన్ని నేను నష్టంగా ఎంచుకుంటున్నాను. ఇక్కడ ఏమంటున్నా అంటే, నాకు నష్టం కలిగిన అప్పటికి క్రీస్తుని గురించిన జ్ఞానం నిమిత్తమై నేను నష్టపోయినా పర్వాలేదు, కానీ నేను క్రీస్తు గురించి అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని, అతి శ్రేష్టమైన జ్ఞానము ఏంటిదంటే క్రీస్తుని గురించిన జ్ఞానము. క్రీస్తుని గురించిన జ్ఞానము 12 సంవత్సరాల నుండి రక్తస్రావం కలుగుతున్న స్త్రీ క్రీస్తుని గురించిన జ్ఞానాన్ని తెలుసుకొని క్రీస్తు దగ్గరికి వెళ్ళి ఆయన చెంగు ముట్టుకోవడం వల్ల తను స్వస్థపరచబడ్డాలి. ఆమె హల్లెలూయా. క్రీస్తుని గురించిన జ్ఞానము అంత శక్తివంతమైనదా? క్రీస్తుని గురించిన జ్ఞానము అతి శ్రేష్టమైనది. వాటి గురించి నేను ఏమైనా నష్టపోతాను అంటున్నాడు. ఆమె నేను విషయం చెప్తున్నాను. విలియం కేరీ 40 రోజులు ప్రయాణం చేసి వెస్ట్ బెంగాల్కి వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత 40 రోజుల్లోనే బెంగాలీ భాష రాయడం, బెంగాలీ భాష చదవడం నేర్చుకున్నాడు. అంతేకాదు ఈరోజు ఈ పవిత్ర బైబిల్, తెలుగు బైబిల్ మన చేతిలో ఉంది అంటే విలియం కేరీ గారు చేసిన ట్రాన్స్లేషన్ మాత్రమే. దీన్ని ఆయన ఎంత క్రీస్తుని గూర్చిన జ్ఞానం నిమిత్తమై ఎంత నష్టపోయాడో. ఓ రోజు ఏమైందో తెలుసా? తను అన్ని లాంగ్వేజ్లలో ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు ఆ దీపం పడిపోయి అది కాలిపోతుందట. అది కాలిపోతున్న సమయంలో ఒక వ్యక్తి వికచ్చి, అయ్యా మీరు రాశారు కదా, ఇన్ని సంవత్సరాల నుండి కష్టపడి అనువాదం చేశారు, అనేక భాషల్లో రాశారు, అవన్నీ కాలిపోతున్నాయి అనగానే ఇంకొక పక్క నుండి పరిగెత్తుకుంటూ ఒకరు వచ్చారట. ఏమని తెలుసా? నీ కొడుకు చనిపోయాడు. క్రీస్తు కూర్చుని జ్ఞానానికి నిమిత్తమై నేను నష్టపోయినా పర్వాలేదు అని పౌలు అంటున్నాడు. కానీ ఇక్కడ విలియం కేరీ గారు ఇంకో విషయం చెప్పారు. జనాలు ఎవ్వరు రాలేదు, కానీ విలియం కేరీ గారు తన కుమారుని పాతి పెట్టుకోవడానికి తానే సమాధి తవ్వి తన కుమారుని పాతి పెట్టాడు. క్రీస్తు కూర్చుని జ్ఞానం నిమిత్తమై ఎంతో మంది తన జీవితాలను నష్టపోయారు. ఆమె చెప్పండి హల్లెలూయా. అంటే మనం ఏమనుకుంటామంటే, మేము ఈ సంవత్సరంలో నష్టపోయామయ్యా, సమాధానాన్ని నష్టపోయాము, శాంతిని నష్టపోయాము, రాబడిని నష్టపోయాము, ఇల్లు నష్టపోయాము, ఉద్యోగం నష్టపోయాము. ఇక ఏంటి అంటే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అయ్యా నువ్వు నష్టపోయావు, కానీ నేను క్రీస్తుని నిమిత్తమై క్రీస్తుని గురించి నేను నష్టపోయినా పర్వాలేదు. క్రీస్తుని గురించిన మాట గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నా అంటే, లాభకరమైన వాటి నిమిత్తమై కాక నేను క్రీస్తుని గురించి ఏం నష్టపోయినా పర్లేదు, లాభం నా వెనకాల వస్తుంది. క్రీస్తుని గురించిన జ్ఞానము అతి శ్రేష్టమైనది. దాని గురించి నేను ఏది నష్టపోయినా పర్వాలేదు. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. యోబు తన కుమారులు నష్టపోయాడు, యోబు సంపదను నష్టపోయాడు, యోబు ఆస్తులు నష్టపోయాడు, యోబు జంతువులను, పశువులను నష్టపోయాడు. అయినప్పటికీ దేవుని గురించిన జ్ఞానం నిమిత్తమై ఆయన నీతిగా బ్రతకగలిగాడు. అంటే వాక్యం ఏంటంటే, ఈ సంవత్సరం అంతంలో ఈ వాక్యం సందేశం ఇదే. సంవత్సరం అంతంలో మనం ఏం నష్టపోయినా మనకు లాభకరమైన పర్వాలేదు, కానీ క్రీస్తు నిమిత్తం నష్టపోయినా కానీ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. క్రీస్తుని గురించి జ్ఞానం నిమిత్తమై అది శ్రేష్టమైనది కాబట్టి మనం నష్టపోయినా కానీ దేవుడు మనకు సమకూరుస్తాడు. 9వ వచనం చదవాలి. 9వ వచనం. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రము మూలమైన నా నీతి గాక. అదే ధర్మశాస్త్రము మూలమైన నీతి. ఈ ధర్మశాస్త్రము మూలమైన నీతి అంటే పేదలకు భోజనం పెట్టడం వల్ల వాడు నీతిగా ఎంచబడతాడని, బట్టలు ఇవ్వడం వల్ల వాడు నీతిగా ఎంచబడతాడని, లేకపోతే పుణ్యకార్యాలు పుణ్య పనులు చేయడం వల్ల వాడు నీతిగా ఎంచబడతాడని అక్కడ
ధర్మశాస్త్రం ఏమని బోధిస్తుంది? క్రియల వల్ల మనిషి పరిశుద్ధుడిగా నీతిగా ఎంచబడతాడని ధర్మశాస్త్రం చెప్తుంది. ఇంకా చదువు. క్రీస్తునందలి విశ్వాసము వలనైతేనే నీతి, క్రీస్తునందలి విశ్వాసం వలనే నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమాధాన అనుభవం గలవాడనై. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, మొదటి మాట నేను చెప్తున్నాను, లాభకరమైన వాటి విషయంలో క్రీస్తు నిమిత్తము నేను నష్టపోయాను. రెండవ మాట, క్రీస్తుని కూర్చున్న జ్ఞానము అతి శ్రేష్టమైనది, దాని నిమిత్తమే నేను నష్టపోయాను. మూడవ మాట, ఎందుకు నష్టపోయాడో ఇక్కడ చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఏమంటున్నాడంటే, చాలా చక్కటి మాట రాయబడినది 11వ వచనంలో. ఏ విధంగా నేను మృతులలో నుండి క్రీస్తునందరి విశ్వాసం వలన నీతి, అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడమై, విశ్వాసమును బట్టి నేను నీతిగా ఎంచబడుతున్నాను. ధర్మశాస్త్రమును బట్టి నేను నీతిగా ఎంచబడడం లేదు. నేను క్రీస్తుని కూర్చున్న జ్ఞానం నిమిత్తమై అతి శ్రేష్టమైనది. అది ఎందుకు అతి శ్రేష్టమైందంటే, క్రీస్తుని గురించి ఎవరైతే విన్నారో వారు క్రీస్తు దగ్గరికి వెళ్ళారు. ఎవరైతే క్రీస్తు దగ్గరికి వెళ్ళారో వారిని యేసు ప్రభు వారి మీద కనుగరించి వారి పాపాలను క్షమించి వాళ్ళ రోగాలను బాగు చేసి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టాడు. క్రీస్తుని కూర్చున్న జ్ఞానము వారికి ఆహారం ఇచ్చింది. క్రీస్తుని కూర్చున్న జ్ఞానము వారికి స్వస్థతనిచ్చింది. క్రీస్తుని కూర్చున్న జ్ఞానము వారికి పాపమును విడుదల చేసింది. క్రీస్తుని కూర్చున్న జ్ఞానము వారి జీవితంలో గొప్ప కార్యము చేశాది. ఆమేన్. హల్లెలూయా. నేను నష్టపోయాను అని అనుకోకుండా క్రీస్తుని కూర్చున్న జ్ఞానము మనకు భోజనం పెడుతుంది. క్రీస్తుని కూర్చున్న జ్ఞానము మనకు స్వస్థతనిస్తుంది. క్రీస్తుని కూర్చున్న జ్ఞానము మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తుంది. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. అందరూ చెప్తున్నారు హల్లెలూయా. పరిశుద్ధ లేఖనంలో ఏమంటున్నాడంటే, పౌలు ఏమంటున్నాడంటే, క్రీస్తు నిమిత్తమై లాభకరమైన పనికి నేను నష్టపోతాను. ఆయన జ్ఞానాన్ని ఆయన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి నేను నష్టపోయినా పర్వాలేదయ్యా, నేను లాభాన్ని సంపాదించుకుంటాను. ఇంకో మాట ఏమంటున్నాడంటే, ఆయన ధర్మశాస్త్రం వల్ల నేను నీతిగా ఎంచబడతలేను, కానీ దేవుని యందు విశ్వాసం ఉంచడం వల్ల మాత్రమే నేను నీతిగా ఎంచబడుతున్నాను. క్రీస్తును కూర్చున్న జ్ఞానము నీతిని మనల్ని స్థాపిస్తాది. 11వ వచనంలో రాయబడింది, చదవాలి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగవలెనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడగుటను ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని ఏమంటున్నా అంటే, ఆయన శ్రమల్లో పాలివాడగుటకును సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాను. మొదటి మాట చెప్పాను, లాభకరమైన వాటి విషయంలో క్రీస్తు నిమిత్తమే నేను నష్టపోయాను. క్రీస్తుని కూర్చొని జ్ఞానం నిమిత్తమై అది శ్రేష్టమైనది, నేను సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటున్నాను. క్రీస్తు దేవుని యందు విశ్వాసం ఉంచడం వల్ల మాత్రమే నేను నీతిగా ఎంచబడతాను, ధర్మశాస్త్రం వల్ల కాదు. అంతేకాదు, ఇక్కడ ఏమంటే, ఆయన శ్రమల్లో పాలువాడగొట్టుకును నేను సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాను. పౌలుకు జ్ఞానం ఉన్నది. గమాలియేలు దగ్గర వెళ్ళి ఆయన వాక్యం నేర్చుకున్నవాడు, విద్యావంతుడు, చదువు గలవాడు, ధనవంతుడు, సర్వం కలిగిన వాడు, శూర్వీరు, శక్తివంతమైన కార్యాలు చేయగలిగిన వాడు. అయినప్పటికీ ఈయనేమంటే, సమస్తాన్ని నేను పెంటగా ఎంచుకున్నాను. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నా నీవు, దేవుడితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, పౌలు అంటున్నట్టుగా సమస్తాన్ని పెంటగా ఎంచుకుంటున్నాడు. ఇంకో మాట చదువు. 12వ వచనం. ఇది వరకే నేను గెలిచిందినని సంపూర్ణ స్థితి పొందిందినని
ఆ, పొందితున్నానని ఆ, నేను అనుకుంటలేదు గాని ఆ. నేను దేవుని నిమిత్తము క్రీస్తు యేసు చేత ఉమ్. పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. నేను దేని నిమిత్తమైతే క్రీస్తు చేత పట్టబడితినో దాని నిమిత్తమే నేను పరిగెత్తుచున్నాను. నేను నష్టపోయాను. నాకు లాభకరమైన విషయాల్లో నేను క్రీస్తు నిమిత్తమై నేను నష్టపోయాను. క్రీస్తును కూర్చున్న శ్రేష్టమైన జ్ఞానాన్ని పొందుకోవడం కోసము నేను నష్టపోయాను. విశ్వాసం వల్ల మాత్రమే నేను నీతిగా ఎంచబడతాను. అంతేకాదు పౌలు ఏమంటాడంటే సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాను. ఎందు నిమిత్తమైతే దేవుడు నన్ను ఏ విషయం చేతనైతే నన్ను పట్టుకున్నాడో దాన్ని పూర్తి చేయడానికి నేను పరిగెత్తుచున్నాను. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు దేవుడు ఎందు నిమిత్తమై పిలుచుకున్నాడో దాన్ని పూర్తి చేయడానికి ఆయన పరిగెత్తుచున్నాడు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న మనమందరము దేని నిమిత్తమైతే దేవుడు మనల్ని పిలిచాడు? నీతిగా ఉండడానికి పిలిచాడు, పరిశుద్ధంగా ఉండడానికి పిలిచాడు, పవిత్రమైన కార్యాలు చేయడానికి పిలిచాడు. లోకానుసారంగా కాకుండా పరిశుద్ధమైన పవిత్రమైన ఆ వాక్యానుసారంగా జీవించడానికి వాళ్ళు పిలిచాడు. ఆయనలాగా బ్రతకడానికి, ఆయనలా జీవించడానికి, ఆయనతో కలిసి జీవించడానికి మళ్ళీ పిలిచాడు. పౌలు వలె మనం ఏం చేయాలంటే సమస్తాన్ని దేవుని కోసం కోల్పోతూ దేవుని కోసం నిలబడాలి. ఇక్కడ ఏమంటున్నాడు? చదవాలి, ఇంకా చదవాలా? సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనెను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవారిని మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే వెనుకున్న వాటిని మరవండి, ముందున్న వాటి కోసం వేగిరపడండి. రానున్న సంవత్సరాల కోసం మనం వేగిరపడండి. లాస్ట్ సంవత్సరంలో మేము నష్టపోయాము. పోయిన సంవత్సరంలో ఇన్కమ్ లేదు, పోయిన సంవత్సరంలో ఉద్యోగం లేదు, పోయిన సంవత్సరంలో అనారోగ్యంగా ఉన్నాం, పోయిన సంవత్సరంలో సమస్తమైన కీడులు వచ్చాయి, పోయిన సంవత్సరంలో యాక్సిడెంట్ అయింది, పోయిన సంవత్సరంలో జరగవలసిన పనులు జరగలేదు. ఏమంటున్నారంటే వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కోసం వేగిరపడండి. అయ్యా, లాభకరమైన విషయాల్లో అయినప్పటికీ నేను క్రీస్తు నిమిత్తమే సమస్తాన్ని నష్టపోయాను. నేను లాభాన్ని సంపాదించుకోవచ్చు. క్రీస్తుని గురించిన జ్ఞానము నాకు అతి శ్రేష్టమైనది. ఆ జ్ఞానం వల్ల, ఆ జ్ఞానం ఉంటే చాలు, నేను సమస్తాన్ని నష్టపోయాను. అంతేకాదు క్రీస్తు నందు విశ్వాసం ఉంచడం వల్ల మాత్రమే నేను పరిశుద్ధునిగా చేర్చబడతాను, నేను పవిత్రంగా తీర్చబడతాను. అందరి నిమిత్తమై ఈ లోకంలో నేను కోల్పోయాను. ఇంకేమంటున్నా అంటే ఇంకా నేను సమస్తాన్ని పెంట కుప్పగా ఎంచుకొని ఉన్నాను, సమస్తాన్ని కోల్పోయాను. ఇంకా వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కోసం నేను పరిగెత్తుచున్నాను. ఈ సంవత్సరంలో ఏమైతే చేయలేదో వచ్చే సంవత్సరంలో నేను చేయగలుగుతాను. నేను నష్టపోయాను, అనారోగ్యంతో ఉన్నాను, బాధలతో ఉన్నాను, ఉద్యోగం లేకుండా ఉన్నాను, అశాంతిలో ఉన్నాను, సమాధానం లేకుండా ఉన్నాను, అపవిత్రమైన జీవితాన్ని జీవించాను. ఇవన్నీ మరిచిపెట్టి నేను ముందున్న వాటి కోసం పరిగెత్తున్నాను. రానున్న సంవత్సరంలో గొప్ప కార్యాలు చేయడానికి నేను నిలబడతానని మనం నిర్ణయం తీసుకోవాలి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఇంకా చదవాలి. క్రీస్తు యందలి క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకు పరిగెత్తుచున్నాను. బహుమానం పొందవలనని గురి యొద్దకు పరిగెత్తుచున్నాను. మొదటి మాట చెప్పాను, లాభకరమైన వాటిని గురించి క్రీస్తు నిమిత్తమై నేను నష్టపోయాను. రెండో మాట చెప్పాను, క్రీస్తుని గురించిన జ్ఞానం నిమిత్తమై సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాను. మూడో మాట చెప్పాను, క్రీస్తు నందు విశ్వాసం ఉంచడం వల్ల మాత్రమే, దేవుని యందు విశ్వాసం ఉంచడం మాత్రమే నేను పరిశుద్ధిగా నేను నీతిమంతులుగా చేయబడుతున్నాను. అంతేకాదు సమస్తమును క్రీస్తు నిమిత్తమై సమస్తమును పెంటగా ఎంచుకున్నాను. అంతకంటే గొప్పది ఏంటంటే నేను వెనుకున్న వాటిని మర్చి ముందున్న వాటి కోసం నేను పరిగెత్తుచున్నాను. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. అందరూ కూడా హల్లెలూయా. వెనుకున్న వాటిని మర్చిపెట్టి ముందున్న వాటి కోసం నేను పరిగెత్తుచున్నాను. అంతేకాదు నేను ఓపికతో పరిగెత్తుచున్నాను. కాదమ్మా, ఒకసారి చదవమాట 15 వచనం. కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరము ఈ తాపత్రమే కలిగి ఉందుము. అప్పుడు దేవుని గురించి అయినా నీకు వేరే తాపత్రములు కలిగి ఉండేలా అది దేవుడు 14 వచనం కూడా చదువు. క్రీస్తు యేసునందు
దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమే పొందవలనని బహుమానం పొందవలనని గురి యొద్దకు పరిగెత్తుచున్నాను. నేను ఎటు పరిగెత్తున్నాడే గురి యొద్దకు పరిగెత్తున్నాను. హల్లెలూయా. మనం పరిగెత్తాలి. పరిగెత్తడం పరుగు పందెంలో ఉన్నవాడు చూడు బూటేసుకొని పరిగెత్తాడా? చూడు బూటేసుకొని పరిగెత్తాడా? వాడు షార్ట్ వేసుకుంటాడు, షూస్ వేసుకుంటాడు, సాక్స్ వేసుకుంటాడు, జుట్టు చిన్నగా ఉంటుంది, చిన్న బండి వేసుకుంటాడు, చిన్న చెడ్డ వేసుకొని పరిగెత్తాడు. పరుగు పందెంలో పరిగెత్తువాడు అంటే మనలో సులువుగా చిక్కుల పెట్టి పాపంలో మనం పడిపోకుండా మన పరుగు పందెంలో బహుమానం పొందవాలని పరిగెత్తాలి. ఈ లోకంలోనైతే పరిగెత్తిన వాడు ఎవరైతే ముందుగా పరిగెత్తాడో వాడు బహుమానం పొందుతాడు. కానీ క్రీస్తులో ఎంతమంది అయితే పరిగెత్తారో వాళ్ళందరూ పరుగు పందెంలో బహుమానాన్ని పొందుకుంటారు. 1 పేతురు 3వ అధ్యాయం చదవండి 7వ వచనం. అటువలనే ఆ. పురుషులారా, ఆ. జీవమును కృపవరములో ఆ. మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఆ. ఎక్కువ బలహీనులమై గడ్డమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుగునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయండి. ఇక్కడ వాక్యము ఇంకొక మాట 2 పేతురు 3వ అధ్యాయం 7వ వచనం. అయితే ఇప్పుడున్న ఆ. ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలువ చేయబడవని ఆ. అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. నేను 6 పాయింట్లు చెప్పాను ఇప్పటి వరకు. లాభకరమైన వాటి గురించి నేను క్రీస్తు నిమిత్తమే నష్టపోయాను. క్రీస్తుని గురించిన జ్ఞానము అతి శ్రేష్టమైనది, దానికోసం సమస్తాన్ని నష్టం పోయాను. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల మాత్రమే నేను నీతిగా ఎంచబడతాను. అంతేకాదు ఆయన శ్రమలో పాల్గొనడం కోసము నేను సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాను. అంతకంటే గొప్పది ఏంటంటే నేను వెనుకున్న వాటిని మర్చి నేను ముందున్న వాటి కోసం పరిగెత్తుచున్నాను. ఇంకా ఏమంటున్నాడు? అయ్యా నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఇంకొక మాట చదివి మనం ప్రార్థన చేసుకుందాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించినందున మనం కూడా ప్రతి భారాన్ని మనం పరిగెత్తేప్పుడు మన భారాన్ని సులువుగా చిక్కులబెట్టిన పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెంలో హల్లెలూయా. హల్లెలూయా. ఎంత చక్కటి మాట. ఎబ్రీయులకు రాసిన పత్రికలో చాలా చక్కగా రాస్తున్నాడు. ఏమంటున్నా అంటే ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మమ్మల్ని కమ్ముకొని ఉన్నది. ఇంకేమంటున్నాడు? సులువుగా చిక్కుల పెట్టు పాపం విడిచి. ఫస్ట్ అంటే ప్రతి భారాన్ని, క్రీస్తులో ఉన్న భారాన్ని, మన ప్రతి భారాన్ని, ఇల్లు గడవడం ఒక భారం, రెంట్ కట్టడం ఒక భారం, బట్టలు కొనుక్కోవడం ఒక భారం, పొలం కొనడం ఒక భారం, పెళ్లి చేయడం ఒక భారం. ప్రతి భారాన్ని సులువుగా చిక్కుల పెట్టి పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసము కర్తవ్యం దాన్ని కొనసాగించువాడు యేసు వైపు చూచు మనం పరుగుతాలి. ఈ లోకంలో మనం అతి తొందరగా పాపంలో పడేసేది కోపం, అతి తొందరగా పాపంలో పడేసేది ద్వేషం, అతి తొందరగా పాపంలో పడేసేది కుట్ర, అతి తొందరగా పాపంలో పడేసేది మానవత్వం లేని స్థితి. ఇవన్నీ మన పాపలు. అందుకోసం మీ భారాన్ని ప్రయాసపడి పాప భారం మోసుకున్న సమస్య చేయాలారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. మీ భారాన్ని దేవుని ఒప్పి
మీ పరుగు పందెంలో మీరు పరిగెత్తాలి. మీరు పరిగెత్తున్నప్పుడు పరిగెత్తువాడు ఓపికతో పరిగెత్తాలి. ఆమె హల్లెలూయా. నైట్ ఎవరు ధనవంతులు కాదు, రాత్రికి రాత్రి ఎవరు కోటీశ్వరులు కాదు, రాత్రికి రాత్రి ఎవరు ఆ కాళ్ళు రావు, రాత్రికి రాత్రి ఎవరు బంధువులు కట్టలేరు. ఓపిక ఉండాలి. హల్లెలూయా. ఏముండాలట? ఓపిక ఉన్న వాళ్ళకు దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. ఇంకేమంటున్నాడంటే ఓపికతో పరిగెత్తా చదువు మళ్ళీ 12వ వచ్చిన ప్రతి వారము సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచు ఏం చేయాలట? ఓపికతో పరిగెత్తున్నా. ఇంకా ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. 4వ వచనం. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారణంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. అంటే ఇక్కడ ఇవన్నీ మాట్లాడమంటే మీ ప్రాణాన్ని యెహోవా మీద ఊపండి, మీ శిలువ చుక్కలు పెట్టి పాపలను దూరంగా ఉండండి, ఓపికతో పరిగెత్తండి, మీ లక్ష్యాన్ని మీరు చేరుకుంటారు. ఈ సంవత్సరం ఏమైతే చేయలేదో ప్రతి సంవత్సరం మనం చేయాలి. ఓపికతో పరిగెత్తాం. తొందరపడితే ఏది కాదు, తొందరపడితే ఏది రాత్రికి రాత్రి గొప్పవారు ఎవరు కాదు. అంటే మనము ఓపికతో నెమ్మదిగా మనము చేరవలసిన ఆ గమ్యాన్ని చేరుకున్నాం. పౌలుడు నాడు లాభకరమైనవే, నాకు అన్ని లాభకరమే, కానీ వాటిని క్రీస్తు కొరకు నేను నష్టపోయాను. క్రీస్తుని కూర్చొని జ్ఞానము అతి శ్రేష్టమైంది. ఆ శ్రేష్టమైన జ్ఞానాన్ని పొందుకోవడం కోసము నేను లోకంలో వాటిని నేను నష్టపోయాను. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల మాత్రమే నేను నీతిగా ఎంచబడతాను, ధర్మశాస్త్రం వల్ల కాదు. ఇంకేమంటున్నానంటే ఆయన శ్రమల్లో పాల్గొనడానికి సమస్తాన్ని నేను పెంటగాయించుకుంటున్నాను. ఇంకో మాట ఏమన్నాంటే నేను వెనుకున్న వాడిని విడిచిపెట్టి ముందున్న వాడి కోసం పరిగెత్తున్నాను. నేను పరుగు బంధంలో ఉన్నాను. సులువుగా చిక్కులో పెట్టు పాపం నుండి మనం దూరంగా ఉండాలి. దేవుడు పరిశుద్ధ మాటలు దీవించింది కాక. ఆమేన్. అందరి కళ్ళు మూసుకుందాం. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. Thank you.
హల్లెలూయా. పోయిన సంవత్సరంలో మనం నష్టపోయాం దేవా. అయ్యా నేను నష్టపోయాను దేవా. ఉద్యోగం లేదు ప్రభా, ఇల్లు లేదు ప్రభా, అనారోగ్యంలో ఉన్నాను, శ్రమలలో ఉండ వెళ్ళాను ప్రభా. కానీ అపోస్తుడైన పౌలు ఏమంటున్నా అంటే, అయ్యా నిన్ను గురించిన జ్ఞానము అతి శ్రేష్టమైన జ్ఞానము ప్రభా, ఆ జ్ఞానం నిమిత్తమే ప్రభా నేను నష్టపోయాను. పౌలు అంటున్నాడు, నిన్ను గురించిన ప్రభానైనా నీకు అవుతుంది సమస్తము లాభకరమైన అయినప్పటికీ కూడా ప్రభువా నయనానికి శుద్ధాలు నీ కొరకు నేను నష్టపోయాను. నీతో శ్రమలో పాలువాడవుట కోసం ప్రభువా సమస్తాన్ని పెద్దగా ఎంచుకున్నాను ప్రభువా. అంతేకాదు ప్రభువా, నీ అందు విశ్వాసం ఉంచడం వల్ల మాత్రమే నేను నీతిగా ఎంచబడతాను, ధర్మశాస్త్ర కార్యాల వల్ల కాదు ప్రభువా. ఏ పిలుపులకైతే నన్ను పిలిచావో ఆ పిలుపుని చేర్చుకోవడం కోసం ప్రభా నేను పరిగెత్తుచున్నానని పౌలు చెప్తున్నాడు. ఇలాంటి భాగ్యాన్ని ప్రతి ఒక్కరు కలిగించండి. పరుగు బంధంలో ఉన్నాం దేవా, ఓపికతో పరిగెత్తునట్టు భారాన్ని నీ మీద వేస్తు ప్రభా. ప్రభా చులుగా చుక్కలు పెట్టి పాపం నుండి దూరంగా ఉంటు ప్రభా. అయినా ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించే భాగ్యాన్ని అనుగ్రహించడం ప్రార్థిస్తున్నాను. ఈ కార్యము జరిగించండి. వాక్యం మీద ప్రార్థిస్తున్నాను కూడా ఇక్కడ ఇక్కడ హల్లెలూయా హల్లెలూయా. అందరి కళ్ళు మూసుకో, చేతుల పైకి ఎత్తి పరిశుద్ధాత్మ దేవ స్తోత్రాలు. నీకు ఎంతో వందనాలు ప్రభా. ఆనేసియా నీకు ఎంతో వందనాలయ. నువ్వు మా కోసం శిలువలో మరణించి నీ రక్తాన్ని కార్చావు ప్రభా, నీకు ఎంతో వందనాలయ. చిక్కులో పెట్టి పాపంల నుంచి ప్రభా మేము పడిపోకుండా ప్రభా మమ్మల్ని కాపాడుతూ వస్తున్న దేవా నీకు ఎంతో వందనాలయ. ప్రతి పాపం నుంచి మాకు విడుదల కలుగజేసినందుకు నీకు ఎంతో వందనాలయ. నీ రక్షణ భాగ్యాన్ని దయచేసినందుకు నీకు ఎంతో వందనాలయ. ఏసయ్యా నీ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఏసయానికి ఎంతో ఎలాంటి పాపంలో పడిపోకుండా ప్రభా వాళ్ళ జీవితాలను ప్రభా కాపాడుకోలేకుండా సహాయం చేయండి ప్రభా, నీకు ఎంతో వందనాలయ. నీ వాక్యం ద్వారా ప్రభా మీరు సూచిగా మాతో మాట్లాడినందుకు నీకు ఎంతో వందనాలు ప్రభా. నీకు ఎంతో మంది జీవితాలు నశించిపోతున్నాయి ప్రభా. ఎంతో మంది ప్రభా నీ కొరకు తెలిసి ఉండి కూడా ప్రభా పాపంలో పడిపోతున్నారు ప్రభా. నీకు అలాంటి బిడ్డల్ని కాపాడండి ప్రభా, నీకు ఎంతో వందనాలయ. ఒకసారి దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఈరోజు ఆపదలో ఉన్న వాళ్ళను, బాధలో
బాధల్లో ఉన్న వాళ్ళను, చిక్కుల్లో ఉన్న వాళ్ళను ప్రభువానికి ఎంతో వందనాలు. ఒకసారి మీ దయ, మీ ప్రేమ చూపించి కాపాడండి ప్రభువానికి ఎంతో వందనాలు. నీ వాక్యానుసారమైన జీవితాన్ని మాకు దయచేయండి. నా ప్రార్థన ఆలకించండి ప్రభువాని, సంఘంలో దీవించండి, ఆశీర్వదించండి. నీకు ఎంతో వదనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి కూర్చున్నాం తండ్రి.